మీరు ఇప్పుడు పోయాయి ఆ నియమాలన్నీ. తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతారు వెంటనే. రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనే పెట్టేస్తారు. ఎందుకు పెడతారో తెలుసా? వాడు యజ్ఞం చేసి అవబృధ స్నానం చేసి వస్తున్నాడు, ఆయన కాళ్ళకి దండం పెడితే పుణ్యం వస్తుంది, అందుకు పెడతారు. తీర్థమునకు పుణ్యమునకు తేజస్సుకి సారం ఎక్కడికెడుతుంది అంటే పాదముల అడుక్కెడుతుంది. పాదాలు ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా వారి ముందున్నటువంటి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. పాదాలు ముట్టుకుని ఇప్పుడు నమస్కారం పెట్టకూడదు. పెడితే అవతలవాడు పరమశక్తివంతుడు అనుకోండి, మీ పుణ్యాన్ని లాగుతాడు. అందుకని ఎప్పుడూ ముట్టుకోకూడదు. నేను నమస్కారం గురించి మీతో ఒకసారి ఉపన్యాసం చెప్పాను కూడా ఇక్కడ. కాబట్టి దూరం నుంచి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. తీర్థయాత్ర అంతేకాని దేవతా దర్శనాల కోసం యాత్రలు చెయ్యరు. కాశీ వెళ్ళి మీరు విశ్వనాథుడికి నమస్కారం పెట్టి